సో ఇప్పుడు మనము రోమా హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్లో డాక్టర్ కాస్మెటాలజిస్ట్ హారిక గారితో మాట్లాడి కొన్ని విషయాలు మనం స్కిన్ గురించి, అంటే ఇన్స్టాలో కొన్ని ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. కొలాజిన్ ప్రొడక్షన్ పెంచుతుంది, మనకి ఏజింగ్ డిఫెక్ట్ చేస్తుంది, అండ్ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించి బ్రైట్నింగ్ చేస్తుంది అని చెప్పి క్రీమ్స్ కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ ఏంటంటే చూసేసి వెంటనే ఆ సప్లిమెంట్స్ తీసేసుకోవడం, ఆ గమ్స్ ఏవో వస్తున్నాయి, డ్రింక్స్ అన్నీ వస్తున్నాయి, సో అవి తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో మీరేమంటారు, విల్ దట్ రియలీ వర్క్? ఇవన్నీ మన స్కిన్ మీద నిజంగానే పనిచేస్తాయి అంటారు? అవుతాయండి అవి, బట్ డిపెండ్స్ అపాన్ ద స్కిన్ అనమాట. స్కిన్ టైప్ ఎలాంటిది, ఏంటి, వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, లైక్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారా, సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే సన్ డ్యామేజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ వల్ల బ్రైట్నింగ్ క్రీమ్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ వాట్ ఎవర్ విటమిన్ సి కానీ, విటమిన్ ఈ కానీ, గ్లూటథియాన్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ వస్తుంది, గ్లూటథియాన్ ఐవీస్ కానీ, టాబ్లెట్స్ కానీ. సో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్, మనలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్ అనేది ఇప్పుడు అవసరం పడుతుంది. గ్లూటథియాన్, విటమిన్ సి కానీ, విటమిన్ ఈ అని యాంటీ ఆక్సిడెంట్స్. మనలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనం ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేవి ఇస్తున్నాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎలా పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం జంక్ ఫుడ్ తీసుకున్నా, పొల్యూషన్ వల్ల కానివ్వండి, సన్ డ్యామేజ్ వల్ల కానివ్వండి, సో వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది మనకి. సో దానికి వీఆర్ టేకింగ్ దిస్ వాట్ ఎవర్ గ్లూటథియాన్ కానీ, విటమిన్ సి సీరమ్స్ కానీ, వీఆర్ టేకింగ్ దట్ అనమాట. అంటే ఇవి కామన్ గా అందరూ తీసుకోవచ్చు, ఒకటే అందరూ అంటే ఒక టాబ్లెట్ సజెస్ట్ చేసేస్తున్నారు, అందరు కొనేసుకుంటున్నారు, అలా చేయొచ్చు అంటే? మీరు ఫస్ట్ వచ్చి కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. దాన్ని బట్టి వాళ్ళు మీ స్కిన్ టైప్ చూసి మీకు ఎన్ని సెషన్స్ పడతాయి గ్లూటథియాన్, లాంగర్ సెషన్స్ కూడా తీసుకోకూడదు. మినిమం డోసేజ్లో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 600 టు స్టార్ట్ చేయాలి. సెషన్స్ ఎక్కువ లైక్ ఆల్మోస్ట్ లైక్ 5 to 6 సెషన్స్ అలా తీసుకుని కాంబినేషన్ ట్రీట్మెంట్స్లో తీసుకుంటే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, అది కూడా మనం ఫస్ట్ టెస్ట్ చేయాలంటారు కంపల్సరీ. అది ఇక్కడ మీరు చేస్తారా? చేస్తానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఓన్గా స్కిన్ టైప్ తెలియాలి అనుకున్నా కూడా డ్రై, నార్మల్, కాంబినేషనల్, ఆయిలీ అని ఉంటాయి. సో డ్రై స్కిన్ ఏంటి అంటే మనం ఎంత ఫేస్ వాష్ చేసినా కూడా డ్రైగానే ఉంటుంది. వాళ్ళకి వ్రింకిల్స్ రావడం కానీ, ఫైన్ లైన్స్ కానీ చూస్తాం. ఆయిలీ ఉన్న వాళ్ళకి అనుకోండి ఎంత ఫేస్ వాష్ చేసినా 30 minutesకి మళ్ళీ ఆయిలీ అయిపోవడం, గ్రీసీ అయిపోవడం చూస్తాం. వాళ్ళలో వి సీ ఎన్లార్జ్ పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, యాక్నే ఉంటుంది వీళ్ళల్లో. అండ్ కమింగ్ టు కాంబినేషనల్, బోత్ ఆయిలీ అండ్ డ్రై అనేది ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ ఆఫ్ టీ జోన్, ఫోర్ హెడ్, చీక్ బోన్స్ అండ్ లిప్. సో ఇవన్నీ కవర్ అవుతాయి. వీల్ అనేది చూసుకోవాలి. లైక్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా వీ హ్యావ్ టు చెక్ దట్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ డ్రై వాళ్ళకి డ్రైయే యూస్ చేయాలి, ఆయిలీ ఉన్న వాళ్ళకి ఆయిలీయే యూస్ చేయాలి. వీ హ్యావ్ టు సీ. మీకు ఒకవేళ తెలియకపోతే ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ సో దట్ దే విల్ టెల్ యూ ఆర్ సజెస్ట్ యూ సంథింగ్. సో స్కిన్ బ్రైట్నింగ్ ప్రాసెస్లో మీరు గ్లూటోథియాన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, సో గ్లూటోథియాన్కి టాబ్లెట్స్ బెటర్ అంటారా, లేదంటే ఐవి ప్రొసీజర్ బెటర్ అంటారా? ఓకే, సో మోస్ట్లీ ఇప్పుడు వైటనింగ్ అడుగుతున్నారు కాబట్టి గ్లూటోథియాన్ బాగా ఫేమస్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు టాబ్లెట్స్ ఆర్ ఐవీస్ ఏది బెటర్ అంటే ఐవీస్ మోర్ బెటర్, బికాజ్ మేము ఇంటర్నల్గా ఇస్తున్నాం ఇంజెక్షన్స్ ద్వారా. ఐవి టాబ్లెట్స్ అనేది మనం ఎక్స్టర్నల్గా వేసుకుంటున్నాం, బట్ విచ్ ఫ్లూయిడ్ ఏదైతే మనకు వెళ్తుందో ఇంటర్నల్గా బ్లడ్ ద్వారా పాస్ అవుతుందో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ టాబ్లెట్స్తో పోలిస్తే అనమాట. లైక్ లాంగ్ టర్మ్ అని కాదు, లైక్ వి సజెస్ట్ సెషన్స్ 4 to 6 కానీ 6 to 8 కానీ, డిపెండ్స్ అపాన్ ద పిగ్మెంటేషన్. ఆ పిగ్మెంటేషన్ ఎలా ఉంది. కొందరు బాగా తెల్లగా అయిపోవాలనుకుంటారు, వెంటనే తెల్లగా అయిపోవడం లాంటివి ఏమి ఉండవండి. ఇస్తాము మనకున్న బేసిక్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ వరకు తీసుకురాగలం వాళ్ళని. ఓకే, అంతేగాని డార్క్ గా ఉన్న వాళ్ళని కంప్లీట్ మరీ తెల్లగా అయిపోవడం అలాంటివి ఏం చేయకు. వాళ్ళ ఫస్ట్ ఏ కలర్ లో ఉన్నారు ఆ బేసిక్ కలర్ కి తీసుకురాగలం. మరీ వైట్ అయిపోరు. అంటే హౌ లాంగ్ దే కెన్ తీసుకోవచ్చు? మినిమం 4 to 6 సెషన్స్ తీసుకోవచ్చు. ఈ తీసుకున్నంత సేపు కూడా యూ హ్యావ్ టు ఫాలో డైట్. సో ఈ మెయింటెనెన్స్ ఇస్తాం మేము గ్లూటథియాన్ ఐవీతో పాటు. డైట్ కానీ, మీరు ఎక్సర్సైజెస్ కానీ, వాట్ ఎవర్ మీరు మీ వైపు కూడా మీ వైపు నుంచి ఉండాలి. We give 50% from our side, from your side you have to give 50%. అంతకు మించి ఇంకా వాడొద్దు అంటారు? ఒకవేళ కావాలి అంటే we will prescribe you more. రిక్వైర్మెంట్ ని బట్టి మీరే సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లూటథియాన్ కాదు అనుకున్న వాళ్ళు కెమికల్ పీల్స్ యూస్ చేస్తారు. యా, దట్ ఈస్ అదర్ ట్రీట్మెంట్ పిగ్మెంటేషన్ కి. సో వాళ్ళు ఏదో దే కెన్ చూస్, బట్ కాంబినేషన్ లో తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు లేజర్స్ కూడా వస్తున్నాయి కదా, కాంబినేషన్ లో లేజర్స్ కానీ, కెమికల్ పీలింగ్స్ కానీ, గ్లూటథియాన్ కానీ, ఇవన్నీ మనకి పిగ్మెంటేషన్ పోవడానికి యూస్ చేస్తున్నాం. సో కాంబినేషన్ ట్రీట్మెంట్స్ లో తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకే, అంటే వీటితో పాటు మనం అవి కూడా తీసుకోవాలి. అంటే లైక్ ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ 1 month లో ఈ మంత్ గ్లూటథియాన్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ గో విత్ కెమికల్ పీలింగ్, ఓకే, నెక్స్ట్ గో విత్ లేజర్.
సో దట్ అలా కాంబినేషన్ ట్రీట్మెంట్స్లో తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏవి సైడ్ ఎఫెక్ట్స్ No side effects కానీ ఏవి ఉండవు. ఎందుకంటే చాలా మందికి భయం, లైక్ ఎప్పుడైనా నేను విన్నాను ఒక ఆంటీ అన్నారు లైక్ ఇలాగా పిగ్మెంటేషన్ కి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్, మరి ఏంటి ఇట్లా వెళ్తూ ఉంటావు కదా, నువ్వు అడగచ్చు కదా లైక్ దాంటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా? ఐవీకి అయితే మినిమం డోసేజ్తో స్టార్ట్ చేస్తాం. ఫర్ 600 mgతో స్టార్ట్ చేస్తాం. ద పేషెంట్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ ఆల్ విల్ కంటిన్యూ ద డోసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పీలింగ్ అనుకోండి, ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేస్తాం వాళ్ళకి అది పడుతుందా లేదా. ప్యాచ్ టెస్ట్ చేసి ఇఫ్ ఇట్స్ గుడ్ దెన్ విల్ గో విత్ ద కెమికల్ పీలింగ్. ఓకే, మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉండాలా? బిఫోర్ ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే తీసుకుంటున్నారో బేసిక్ టెస్ట్లని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ టెస్ట్లని ఆల్ రిపోర్ట్స్ అనేవి ఓకే బాగానే ఉంది అంటే దెన్ విల్ సజెస్ట్ ట్రీట్మెంట్స్ ఫర్ దెమ్. ఇక్కడ చేస్తారు, మీ దగ్గర కూడా చేస్తారు. Done. సో ఈ గ్లూటాథియోన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్స్టర్నల్ ఎన్హాన్స్మెంట్ ఒకటే ఉంటుంది, లేకపోతే ఇంటర్నల్ కూడా మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? సో ఈ గ్లూటాథియోన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి లివర్ డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ టాక్సిన్స్ ఏమైనా ప్యూరిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అనమాట. మనకి స్కిన్ ఎన్హాన్స్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది ఆఫ్టర్ టేకింగ్ దిస్ గ్లూటాథియోన్ సెషన్స్. అలా అని నచ్చింది కదా అని ఎక్కువ కూడా తీసుకోకూడదు. లిమిటెడ్ పీరియడ్లో లిమిటెడ్ సెషన్స్ ఇస్తారు మినిమం డోసేజ్తో. ఒకవేళ మీకు ఇంకా మోర్ రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ మళ్ళీ తీసుకుని దే విల్ ప్రిస్క్రైబ్ యూ ఫర్ మోర్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే ఓకే, ఇవి తీసుకోవడానికి కూడా మనం ఆబ్వియస్లీ డాక్టర్ కన్సల్టెంట్ ఉండాలండి. ఇప్పుడు నెట్లో చూసి ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసి టాబ్లెట్స్ తీసేసుకున్నాం అలాంటి పని అసలు ఎప్పుడు చేయొద్దు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఫస్ట్ కన్సల్ట్ డాక్టర్, దే విల్ ప్రిస్క్రైబ్ యూ, దెన్ గో ఫర్ ఎ ట్రీట్మెంట్. ఐదర్ హెల్త్ కి కావచ్చు, స్కిన్ కి కావచ్చు, ఏదైనా సరే. సో హారిక గారు, నార్మల్గా ఇప్పుడు ఏంటంటే అందరినీ చూస్తూ ఉంటాం, ఇప్పుడు సెలబ్రిటీస్ ని కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం చూస్తాం వాళ్ళు ఎంత ఏజ్ అయినా కానీ యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా అరే యంగ్ గా కనిపించాలి, రింకిల్స్ తగ్గించాలి ఇలా అని చెప్పేసి చాలా అన్ని యూజ్ చేస్తూ ఉన్నారు కదా. సో అలా మీరు యాజ్ ఎ స్కిన్ స్పెషలిస్ట్ ఏం చెప్తారు, లైక్ హోమ్ రెమెడీస్ ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, హోమ్ రెమెడీస్ అంటే మోస్ట్లీ డైట్ మీద బేస్డ్ అయి ఉంటుందండి. డైట్ కానీ మనం తీసుకునే లైఫ్ స్టైల్ కానివ్వండి, వాట్ ఎవర్ హైడ్రేషన్ కోసం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ నాట్ ఓన్లీ వాటర్, లైక్ ఏమంటారు కోకోనట్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకోండి. సన్ ఎక్స్పోజర్ అయినా కూడా యూ విల్ సీ ద పిగ్మెంటేషన్, రైట్? సో దానికి మనం వీ హ్యావ్ టు యూజ్ అ సన్ స్క్రీన్ ఎవ్రీడే. మ్యాండేటరీగా లైఫ్ స్టైల్ అదొకటి పెట్టేసుకోండి. మ్యాండేటరీగా లైక్ వాట్ ఎవర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి పెట్టేసుకోవాలన్నమాట. ట్రీట్మెంట్స్ పరంగా వస్తే వీ గో విత్ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, ఇవన్నీ యాంటీ ఏజింగ్లోకి వచ్చేస్తాయి అనమాట. సో బొటాక్స్ వల్ల ఏంటంటే మజిల్ కాంట్రాక్ట్ అయిపోతుంది. సర్టెన్ పీరియడ్ వరకు ఉంటుంది, అప్ టు లైక్ 3 to 4 months వరకు ఉంటుంది బొటాక్స్ ట్రీట్మెంట్ అనేది. నెక్స్ట్ ఫిల్లర్స్ వచ్చేసి విచ్ గివ్స్ అ వాల్యూమ్ టు యువర్ ఫేస్. ఒకవేళ చీక్కి కావాలి అంటే వాల్యూమ్ వస్తుంది అనమాట. వి గివ్ ఓన్లీ టు ద పర్టికులర్ ఏరియా, లిప్స్కి కావాలన్నా, చీక్స్కి కావాలన్నా. సో ఇవి బాగా ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది ఇఫ్ వి గో విత్ ఫిల్లర్స్. థ్రెడ్స్ కావాలి అంటే ఫేస్ లిప్స్ ఉంటాయి అనమాట. చీక్ బోన్ దగ్గర థ్రెడ్స్ వేస్తే మనకి చీక్ లిఫ్ట్ అనేది జరుగుతుంది. సో అలా ట్రీట్మెంట్స్ పరంగా చూసుకుంటే వీ హ్యావ్ టు గో దీస్ ట్రీట్మెంట్స్ లైక్ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, వాట్ ఎవర్ ట్రీట్మెంట్. హోమ్ రెమెడీస్ కింద కావాలి అనుకుంటే డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, సన్ ఎక్స్పోజర్ కానివ్వండి మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేస్తే అంతే. హ్యాస్ యూ టోల్డ్ అంటే ఇప్పుడు ఫిల్లర్స్ అవి చెప్పారు, డజంట్ స్టే ఫర్ లాంగ్ అన్నారు, మళ్ళీ తీసుకోవాలా? ఫిల్లర్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ 2 to 3 years వరకు ఉంటుంది. అగైన్ యూ హ్యావ్ టు టేక్ ద ఫిల్లర్స్. అండ్ దిస్ ఆల్సో లైక్ సజెస్ట్ చేసి మన అంతే తెలుసుకో, ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత విల్ టెల్ యూ ఇంత ml కావాలి, ఇంత తీసుకోవాలి, ఆ డోసేజ్ కూడా మేము చెప్తాం. సో దాన్ని బట్టి వీ విల్ ఓన్లీ డూ ద ట్రీట్మెంట్స్. స్కిన్ టైప్ అండ్ ఏజ్ కూడా మ్యాటర్ ఉంటుందేమో కదా? ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ అండ్ స్కిన్ టైప్. ఓకే, అండ్ తర్వాత కేర్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా మీరు చెప్తారా? ఎస్, ఎవ్రీథింగ్ అన్ని మేము చూసుకుంటాం. బట్ బిఫోర్ ఏంటంటే మేము చెప్పే ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ తర్వాత యూ హ్యావ్ టు డూ ఇట్. తీసుకోకుండా రిజల్ట్ రావట్లేదు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? వాట్ యు సజెస్టెడ్ అది కేర్ తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గర అంతే. సో ఇంకొక మేజర్ పాయింట్, నాకు ఎప్పటి నుంచో డౌట్స్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు చాలా కమర్షియల్స్ మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ ఏంటంటే ఈ క్రీమ్స్ వాడడం వల్ల స్కిన్ బ్రైట్న్ అయిపోతుందని కానీ, మనం ఎన్హాన్స్ అవుతుందని చెప్పి, వైటన్ అయిపోతుందని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా. సో ఇవి చూసేసి ఏంటంటే నార్మల్గా అందరూ ఆ క్రీమ్స్ తీసుకొని వాడేస్తూ ఉంటారు అండ్ నిజంగానే బ్రైట్ అవుతుందేమో అని అనుకుంటారు. నిజమే అంటారా? ఇవి మనకి ఏమైనా హెల్ప్ చేస్తాయా? నో, నాట్ ఎట్ ఆల్. అసలు అలాంటి వాటికి నో అనే చెప్పండి. ఏంటంటే ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యాక మీ స్కిన్ టైప్ బట్టి దే విల్ సజెస్ట్ ద క్రీమ్స్. ఇప్పుడు బయట యాడ్స్ లో చూసి క్రీమ్స్ అనేవి రాసేసుకుంటున్నారు. ఆ రాసినంతసేపు ఫేర్ గా ఉంటారు, బాగానే ఉంటుంది.
బాగున్నాను కదా లెట్ స్టాప్ అండ్ సీ అంటారు. ఆ టైంకి చూసి ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ కానివ్వండి, యాక్నే కానివ్వండి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ కన్సల్ట్ అయ్యి తర్వాత దాని గురించి అడిగి తెలుసుకుని స్టార్ట్ చేస్తే బెటర్. అంటే నిజంగానే హెల్ప్ చేస్తాయి అంటారా ఇవి మనకి బ్రైట్నింగ్ ఏమైనా? డెఫినెట్లీ నో అనే చెప్పాలి. అది స్కిన్ టైప్ బట్టి ఉంటుందండి ఈచ్ అనేది. ఏదైనా సరే వీ హ్యావ్ టు కన్సల్ట్. దాని తర్వాత మీరు ఆ క్రీమ్ తీసుకోవాలా లేదా అడిగి తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ అవ్వచ్చు, స్కిన్ యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిగ్మెంటేషన్ కొంతమందికి మళ్ళీ ఫెయిర్ అయ్యే కొద్దీ అవుతారు, స్టాప్ చేసే కొద్దీ మళ్ళీ పిగ్మెంటేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అవును. ఈ పిగ్మెంటేషన్ కి కూడా చాలా క్రీమ్స్ అందరూ యూజ్ చేసేది పిగ్మెంటేషన్ నైట్ క్రీమ్స్ అనేవి. సో అవి సర్టెన్ పీరియడ్ వరకే, ఏదైనా సరే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అయితే ఉండవు. No. ఓకే, పర్మనెంట్ రిజల్ట్ No, లాంగ్ no, టర్మ్ no. ఏవి ఉండవు. దానికి ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్స్ ఫర్ దట్. అండ్ దట్ టు మళ్ళీ సజెస్ట్ మనం Suggest. చూసుకొని మన స్కిన్ టైప్ తీసుకొని చేయాలి అంటున్నారు.